కుముదం మ్యాగజైన్లో ఎవరైతే ఇప్పుడు ముగ్గురు హీరోయిన్లు స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడే బట్టి మీకు ఆ పాజిటివ్గా స్టేట్మెంట్ ఇచ్చారనుకోవచ్చా, లేకపోతే మీ మీద ఉన్న గౌరవంతో ఇచ్చారనుకోవచ్చు? దే లవ్ మీ అండి. ఎందుకంటే ఓకే, దే లైక్ మీ సో మచ్, మై బిహేవియర్, ది వే నేను ఎలా మాట్లాడాను, ది వే నేను ఎలా ట్రీట్ చేశాను వాళ్ళని. ఓకే ఓకే, ఐ నెవర్ ట్రీటెడ్ దెమ్ బ్యాడ్లీ అండి. ఐ నెవర్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ దెమ్. ఐ ట్రీటెడ్ దెమ్ సో. అందుకే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వాళ్ళు గన్ పాయింట్లో పెట్టి వాళ్ళు ఏం చెప్పలా. రైట్, అవునా? ఆ టైంలో చెప్పడం అంటే అది చాలా పెద్ద రిస్క్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అంత బోల్డ్గా వాళ్ళు చెప్పారు. అవతల సైడ్ చాలా డేంజరస్ పార్టీ. అవును. అయినా వాళ్ళు ఏంటంటే వాళ్ళు కుముదంలో ఆ మ్యాగజైన్ చెప్పడంతో అది నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ ముఖ్యంగా నేను చెప్పాలంటే సార్, తెలుగు ప్రెస్ వాళ్ళు 2 వర్షన్స్ ఇచ్చారండి. తమిళ్ వర్షన్ ఇది సుమన్ మీద, తెలుగు వర్షన్ ఇది అని చెప్పేసి. బికాస్ తమిళ్ వాళ్ళకి అప్పుడు తెలుగులో నాకున్న పొజిషన్ వాళ్ళకి తెలియదు. ఓకే, వాళ్ళు అనుకున్నారు ఏదో సుమన్ మామూలుగా ఏదో హీరోగా ఏదో చేస్తున్నాడని చెప్పేసి. నేను ఆ టైంలో ఏ లెవెల్లో ఉన్న విషయం తెలుగు ప్రెస్కే తెలుసు. రైట్. అండ్ అప్పట్లో ఛానల్స్ లేదు, ప్రింట్ మీడియాని. అవును. సో వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారు. ఎన్ని సంవత్సరాలు సఫర్ అయ్యారు సార్? అది సంవత్సరాలు ఏం కాదు సార్, నేను 6 months ఐ వాజ్ ఇన్ ప్రిజన్. 6 months క్లోజ్ ప్రిజన్. ఓకే. ఆఫ్టర్ దట్ ఇట్ వాజ్ ఆల్ కండిషన్ బెయిల్ అండి. ఒక 1 year మదురైలో కండిషన్ బెయిల్ పెట్టారు. దాని తర్వాత అది రిలాక్స్ చేసి తమిళనాడుకి తీసుకొచ్చారు. అవుట్ ఆఫ్ సిటీ ఒక 8 months ఏదో పెట్టారు. దాని తర్వాత వదిలేశారు.